హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. షేర్ చేయండి. ఇంకొంతమందికి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్స్ మిమ్మల్ని అన్ మీరిష్టపడినంతగా మీ పర్సన్స్ మిమ్మల్ని ఇష్టపడ్డారా? ఇష్టపడితే మీ నుంచి అసలు దూరంగా ఎందుకెళ్లారు? మిమ్మల్ని ఎందుకు బ్లాక్‌లో పెట్టారు? ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని ఎందుకు పెట్టారు? ఆర్ ఆ పర్సన్ మీరు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయితే వాళ్ళు మీతో వచ్చి ఎందుకు వాళ్ళ ప్రేమని చెప్పట్లేదు? అంత ఇష్టమున్న పర్సన్స్ మీ నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారు? అనేదైతే ఈరోజు వీడియో టాపిక్ అండి. మీ ముందు ఇక్కడ 2 బ్రాస్లెట్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రాస్లెట్ గోల్డ్, సెకండ్ బ్రాస్లెట్ వచ్చేసి పింక్. మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉందండి. నాకు మెసేజ్ చేయండి వాట్సాప్‌లో, నేను రిప్లై ఇస్తాను. పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఎవరైతే ఫస్ట్ గోల్డ్ కలర్ చేసుకున్నారో వాళ్ళ కోసం రీడింగ్స్ చేస్తాను ఫస్ట్. మీరిష్టపడిన పర్సన్‌కి మీరంటే అంతే ఇష్టముందా? ఉంటే ఇప్పుడు మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఎందుకు పెట్టారు? ఓహ్ మై గాడ్! చాలా పాజిటివ్‌గా వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఏ రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు అనేది మాత్రం చెప్తాను. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళున్నారు. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జెమినీ, లిబ్రా, అక్వేరియస్. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఏరిస్, లియో, సాగిటేరియస్. అండ్ కొంచెం వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళు కవర్ అయ్యారు ఈ రీడింగ్‌లో. మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మీ మీద అంతే ప్రేమ ఉందా? అంతే ఇష్టపడ్డారా మిమ్మల్ని? యెస్ అండి. మీరంటే ఆ పర్సన్‌కి అంతే ఫీలింగ్స్ ఉన్నాయి. అంతే లవ్ ఉంది. అంతే ఎమోషన్ ఉంది. మీరంటే అంతే ఇష్టం ఉంది. కానీ వాళ్ళు ప్రెజెంట్ అయితే వాళ్ళ పేరెంట్స్‌కి, వాళ్ళ మదర్‌కి భయపడి దూరంగా ఉన్నారు మీకు. అందుకే ఆ పర్సన్ కూడా డిప్రెషన్‌లో ఉన్నారు. మీ పర్సన్ కూడా డిప్రెషన్‌లో ఉన్నారు. ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ లేదు, ప్రాపర్‌గా లేదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని ఆ పర్సన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. మీతో వచ్చి మాట్లాడాలని, తను మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నారో చెప్పాలని, మీతో మాట్లాడాలని, తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని ఆ పర్సన్‌కి కూడా ఉంది. కానీ రావాలా? వద్దా? అనైతే మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు దూరంగా ఉన్నందుకు మీరు మీరేమన్నా తను చీట్ చేశారా అని మీరనుకుంటారేమో! ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నావు? మీ మదర్ వద్దంటే నాతో మాట్లాడవా? మదర్‌లీ ఫిగర్ అండి. ఎవరైనా అయ్యుండొచ్చు. లైక్ ఎవరో లేడీ ఈ పర్సన్‌నయితే కంట్రోల్ చేస్తున్నారు. అందుకే ఆ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు. మీకు దూరంగా ఉన్న ఆ పర్సన్ కూడా
హీ ఈస్ నాట్ హ్యాపీ. తను కూడా సాడ్‌గానే ఉన్నారు. ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ తప్పింది. ఎలా అయినా సరే నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి. నా ఫీలింగ్స్ చెప్పాలి. నేను ఎంతగా తనని మిస్ అవుతున్నానో, ఎంతగా తనని బాధ పెడుతున్నానో, నేనెంతగా తనని నమ్మానో, ప్రేమించానో అనేది ఆ పర్సన్‌కి కూడా చెప్పాలి. అండ్ ఆ పర్సన్ లవ్ కూడా నాకు కావాలి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. అండ్ మా మధ్య బాండ్ కూడా సోల్‌మేట్ బాండ్ అని మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు. కానీ వచ్చి చెప్పాలి అంటే వాళ్ళ మదర్‌కి భయపడి వెయిట్ చేస్తున్నారు. రావాలా? వద్దా? అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో, వచ్చి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకొచ్చి చెప్తే సో, నన్ను చీట్ చేశావు, నన్ను బ్లాక్‌లో పెట్టావు, నీకు నా మీద ప్రేమ లేదు, నన్ను మోసం చేశావు, మీ మదర్ మాట విని లేతే మీ వాళ్ళ మాట విని నన్ను మోసం చేశావు అని మీరెక్కడ అడుగుతారేమో అని ఆ పర్సన్ మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. ఆ పర్సన్‌కి మీరంటే అంతే లవ్ ఉందిక్కడ. 2, 2 వచ్చింది. సోల్‌మేట్ బాండ్ వచ్చింది. ద లవర్స్ వచ్చింది. అండ్ ఇక్కడ జడ్జ్‌మెంట్ కూడా వచ్చింది. తనకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలి అని గాడ్‌ని ప్రే చేస్తున్నాడు మీ పర్సన్ కూడా. మళ్ళీ నా పర్సన్ నాకు తిరిగి దక్కించు అని దేవుడిని కూడా ప్రే చేస్తున్నారు మీ పర్సన్. సో, చూద్దాము ఎప్పటిలోపు మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు. తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి. తనకి మీరంటే ఇష్టం ఉంది అని ఎప్పటిలోపు వచ్చి చెప్పొచ్చు. ఈ పర్సన్ వస్తారండి. బట్ చాలా స్లో మూవ్‌మెంట్. చాలా స్టేబుల్ పర్సన్ మీ పర్సన్. తను వచ్చినా సరే తను తన ఫీలింగ్స్ చెప్తారు కానీ హ్మ్, ఈ రిలేషన్‌లో ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేరు. వస్తారా ఆ పర్సన్ మీ దగ్గరికి తన ఫీలింగ్స్ చెప్పడానికి. బట్ కమిట్మెంట్ అయితే ఇవ్వరు. సో, అది. ఏంజెల్స్ మీకేం గైడ్ చేస్తున్నాయి చూద్దాము. ఏంజెల్స్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు. బ్లాక్‌లో పెట్టారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంట. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీ పర్సన్ మీ దగ్గరకొస్తారు అని మీ ఏంజెల్స్ కూడా గైడ్ చేస్తున్నాయి. సో, హలో పైల్ 2 ఎవరైతే ఈ పింక్ కలర్ బ్రేస్లెట్ చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అండి ఇది. మీరు ఇష్టపడినంతగా మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారా? ఇష్టపడితే ఇప్పుడు మీకు దూరంగా ఎందుకుంటున్నారు? తన ఫీలింగ్స్ ఎందుకు చూపించట్లేదు? తను మీకెందుకు దూరంగా ఉన్నారు? మిమ్మల్ని ఎందుకు బ్లాక్‌లో పెట్టారు? అట్‌లీస్ట్ మీకు సరైన ఆన్సర్ గూడా ఎందుకు ఇవ్వట్లేదు? ఓకే. 5 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, 6 ఆఫ్ స్వర్డ్స్ అండ్ 10 ఆఫ్ కప్స్.
ఫస్ట్ ఇక్కడ ఏ రాశులు కనిపిస్తున్నాయనేది చెప్తాను. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఉన్నారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా హెరోఫెంట్. సో మీ పర్సన్ అయితే ఆల్రెడీ మీరు మ్యారీడా? మీ మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. మీ మధ్య చాలా గొడవలు జరిగాయి. సో అందుకే మీ పర్సన్ తన ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటున్నారు. తను చాలా లాయల్ పర్సన్, జెన్యూన్ పర్సన్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ కూడా. మీ మధ్య గొడవలు జరిగిన కారణంగా తను ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. తనకి ఇష్టం ఉంది, తనకి తన ఇష్టాన్ని చూపించాలని ఉంది. కానీ మీరు వచ్చి ఏం క్వశ్చన్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు. తనకి మీ నుంచి దూరంగా ఉండడం తనకి హార్ట్ బ్రేక్ ఉంది. తను చాలా బాధపడుతున్నారు. కానీ తను వాక్ అవే చేస్తా అంటున్నారు. సో అందరి బదులు నేనే ఆలోచిస్తున్నానా అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్‌లో నాకు హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనైతే అంటున్నారు. సో నాకైతే హ్యాపీ ఫ్యామిలీ కావాలి. మీతో కలిసి నడవడం నాకు ఇష్టంగానే ఉంది. ఎందుకంటే మన మధ్య జరిగిన గొడవల వల్ల నేను నా ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నాను. నాకు నువ్వంటే ఫీలింగ్స్ వస్తున్నాయి. బట్ నేను నా ఫీలింగ్స్ హైడ్ చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే మన మధ్య గొడవలు జరిగిన కారణంగా ఇప్పుడు ఏం క్వెషన్ చేస్తారు మీరు అనైతే ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. నాకు హార్ట్ బ్రేక్ ఉంది. నాకు దూరంగా ఉండటం ఇష్టం లేదు. మీ నుంచి దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు. నాకు మీ దగ్గరకొచ్చేయాలనే ఉంది. కానీ మీరేం ఆలోచిస్తున్నారు? మీరేం ఆలోచిస్తారు? అని ఆలోచిస్తున్నారు. నాకు మళ్ళీ కలిసి హ్యాపీ ఫ్యామిలీలాగా ఉండాలనుంది. సెలబ్రేట్ చేసుకోవాలనుంది. ఇలా వైఫ్, హస్బెండ్ మన పిల్లలతో హ్యాపీగా ఉండాలనుంది అంటున్నారు. ఎవరైతే అన్‌మ్యారీడో వాళ్ళైతే నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను. అందుకే మన మధ్య ఇలాంటి స్ట్రగుల్స్ అనేవి వచ్చాయి. గొడవలనేవి వచ్చాయి. అందుకే నాకు నువ్వంటే ఇష్టము. నాకు నువ్వు గుర్తొస్తున్నప్పటికీ నేను నా ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు. మా మదర్ ఒప్పుకోరు. మన మ్యారేజ్‌కి మా మదర్ ఒప్పుకోరు. మన మధ్య కాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. రిలీజియన్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. అందుకే నేను చాలా పెయిన్‌లో ఉన్నాను. నేను చాలా సఫర్ అవుతున్నాను. నాకు ఇలా సఫర్ అవ్వడం ఇష్టం లేదు. నాకు సఫర్ అవ్వడం ఇష్టం లేదు. నాకు మనం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. కానీ అందరి బదులు నేనే ఆలోచించి బాధపడుతున్నానా అని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. సో మీ పర్సన్ ఎందుకు దూరంగా ఉంటున్నారంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల దూరంగా ఉంటున్నారు. తనకి మీరంటే ఇష్టం ఉన్నప్పటికీ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. మీతో కలిసి ఉండాలి అని ఆ పర్సన్‌కి ఉంది. మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆ పర్సన్‌కి ఉంది. తను మీకు దూరమై చాలా బాధపడుతున్నారు. మీరు గుర్తొస్తున్నారు చాలా సార్లు. చాలా ప్రేమ ఉంది మీరంటే. బట్ మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఆ పర్సన్‌కి మీరు గుర్తొచ్చినా సరే దూరంగా ఉంటున్నారు. సో ఈ పర్సన్ మీకు ఎంత టైం లోపు మీ దగ్గరికి రావచ్చు?
ఈ పర్సన్ మీ దగ్గరికి రావటానికి మినిమమ్ 2 మంత్స్ టైం అయితే పడుతుంది. సో, అదేనండి ఇవాల్టి రీడింగ్. మిమ్మల్ని దూరంగా ఎందుకు పెట్టారు? మిమ్మల్ని ఎందుకు బ్లాక్‌లో పెట్టారు అంటే, మీ మధ్య జరిగిన గొడవలు, డిస్టర్బెన్సెస్ వల్లే వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.